హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు గుడ్లది ఎగ్స్ది ట్రే పట్టుకొని ఉన్నా. ఒక చిన్న ప్రాబ్లం. అది ప్రాబ్లమా, నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, నిజంగా మార్కెట్లో ఏమైనా జరుగుతుందా నాకు తెలియట్లేదు. సరే, ఆ ప్రాబ్లం ఏదున్నా మీకు ముందుకు చెప్తే దాన్ని సొల్యూషను లేదంటే మీరు కూడా చెక్ చేసుకుంటారు ఒకసారి అనిపించి వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఏం చేస్తామంటే జనరల్గా బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ఇష్టపడతారు అందరూ. అందులో ఏం చేస్తారంటే ఎల్లో పడేసి వైట్ తింటుంటారు. కాబట్టి కొన్ని ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ చేయడానికి ట్రై చేస్తుంటాము. అందుకు రెగ్యులర్గా ఏం చేస్తారంటే 1, 2, 3 ట్రేలు కొంటాం అనమాట. జనరల్గా లోకల్ మార్కెట్లో కొంటే వాళ్ళు రెగ్యులర్ ట్రేలలో పెట్టిస్తారు మాకు. ఆ ఎక్స్చేంజ్లో ఆ ట్రేలు అటు ఇటు వచ్చి ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ ట్రేలు అన్నీ కూడా మనకు ప్రీమియం సూపర్ మార్కెట్స్లో కనపడుతుంటాయి మనకు కదా. సో అట్లా ఒక పేరున్న సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చినాము. బట్ పాపం వాళ్ళైనా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఎగ్స్ సప్లై చేస్తారు, మంచిగా ఉన్నాయని చెప్తారు, అమ్ముతారు. వాళ్ళు లోపల ఉంది ఎట్లుందని వాళ్ళైతే తెరిచి చూడరు. కాబట్టి వాళ్ళ పేరు అవి ఏం చెప్పాను, ఎందుకంటే ఫీడ్బ్యాక్ మాత్రం డెఫినెట్గా ఇచ్చేసి వస్తాను వాళ్ళకి. ఇట్లా వస్తుంది, ఒకసారి మెటీరియల్ చెక్ చేసుకోవడానికి మాత్రం చెప్తాను అనమాట. సో ఇందులో వాళ్ళు చేసే మిస్టేక్ ఏం లేదు, బట్ సప్లయర్ మిస్టేక్. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనొద్దేమో గుడ్లు, బట్ గుడ్లు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అది నా ఒపీనియన్. జనరల్గా ఇది 3 ట్రేలల్లో మొత్తం పడేసి సడన్గా ఎందుకు ఇది ఒక హాఫ్ ట్రైన్ అట్లా ఉంచేసేసి మీకు చూపిద్దామని అనుకున్నా. అయితే నిన్నటివి తీసి కూడా పక్కకు పెట్టినా కానీ అది మరీ దారుణంగా స్మెల్ వస్తున్నాయని ఇక అది దేలేదు. ఫస్ట్ డస్ట్బిన్లో వేసినా కూడా తీసినాం అనమాట, తీసి పెట్టేసిన మీకు చూపిద్దామని. సో అది వద్దులే, ఇవి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి చూద్దాము, చెక్ చేద్దాం. సో నేను తీసుకున్నాయి అట్లున్నాయా, మిగతా ఎట్లున్నాయో కూడా తెలియదు. ఆల్మోస్ట్ 1.5 ట్రే అయిపోయింది. మిగతా హాఫ్ ట్రే తోటి మీకు చూపిస్తా. ప్రాబ్లం ఏందో మీకు చెప్తా, మీరే దానికి సొల్యూషన్ చెప్పండి. జనరల్గా చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న విషయమో పెద్దోళ్ళు చెప్పిందో ఏందో అంటే, ఎగ్స్ను మంచిగా ఉన్నాయా లేదా టెస్ట్ చేయడానికి ఏం చేస్తామంటే నీళ్ళల్లో వేస్తే పైకి తేలితే పాడైపోయినాయి పడేయాలా, కింద ఉంటే మాత్రమే వాటి మంచి ఎగ్స్ అనేది మనం చదువుకున్నాం. మేము చదువుకున్నాం, మా టీచర్లు, మా సార్లు, మా శిశుమందిల ఆచార్లు అట్లా చెప్పిండ్రు, చదువుకున్నాం. అండ్ నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు గుడ్లు బాగున్నాయో లేదు చూడండి అంటే నీళ్ళలో వేసి చూస్తుండ్రి, కింద అడకన చేరినాయి మంచివి, పైన తేలినాయి పాడైపోయినాయి, ఔషిపోయినాయి అమ్మ గుడ్లు పడేయండి అని చెప్తుండే అనమాట. అది సో దాన్ని వాడొద్దు, అది స్మెల్ కూడా భరించలేము, దాన్ని కింద ఉన్నాయి మాత్రమే వాడాలి. ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ని తీసుకుపోయి నీళ్ళల్లో కడిగి పెట్టుకోవద్దు, ఎప్పుడు పాడైపోతాయి తొందరగా. వాటర్లో వేసినప్పుడు ఎగ్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అదొకటి. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇది విషయము. సరే, ఈ ఎగ్స్ని ఏం చేస్తా అంటే వాటర్లో వేస్తా, కింద ఉన్నాయి మంచివి, పైన తేలినాయి మంచిగా. ఇది లాజిక్ కరెక్ట్ కదా, చిన్నప్పటి నుంచి చదువుకున్నది అదే. రండి శుద్ధురు ఏమైతే. ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఎగ్స్ లోపలికి పోయినాయి, ఒక ఎగ్ మాత్రం తేలింది. దానికి రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ పగిలింది. ఇక్కడ చూడండి, ఈ ట్రేలో ఇక్కడి నుంచి తీసాను అది. సో పగిలింది కాబట్టి పైకి తేలింది, విచ్ ఈస్ మనం తీసి పెట్టేస్తున్నాం. దీన్ని మనము డ్యామేజ్ అయింది కాబట్టి ఎక్కడో సన్నగా క్రాక్ వచ్చి కారింది కాబట్టి ఇది పైకి తేలింది. ఇది చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్న విషయం. ఇవన్నీ అంటే ఇది ఒక్కటి పాడైంది, ఎందుకంటే పాడైంది ఇన్ ద సెన్స్ పగిలింది అంతే, లోపల ఏం ఎట్లుందనేది తర్వాత విషయం. ఇవన్నీ మంచివి మన దృష్టిలో, మన పెద్దోళ్ళు చెప్పిన ప్రకారం, మనం చదువుకున్న ప్రకారం, మన అనుభవాల ప్రకారం అన్నీ కూడా ఇవి బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ ఎగ్స్. వీటిని ఇప్పుడు పగలగొట్టే చూద్దాం. నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేసానో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఎట్లెట్లున్నాయో మీకు క్లియర్గా చూపించాలి కదా. అంటే అందులో మంచిగా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి అన్నీ ఇట్లా వేస్తా చూడండి. ఫస్ట్ ఈ 2 వేస్తా, ఏమైనా మంచిగా ఉంటే ఇంట్లో వేస్తా, తేడా వస్తే అక్కడ వేస్తా. చూడండి, అన్నీ నిండే మునిగినాయి. అందరు చూసిండ్రు కదా పర్ఫెక్ట్గా కింద ఉన్నాయి. ఏ ఒక్క ఎగ్గు కూడా పైన తేలలేదు, అన్ని కిందనే ఉన్నాయి. చూడండి, ఇగో సెటిల్ అయిపోయినాయి కదా అన్నీ. ఇప్పుడు వలగొడదాం. నిజానికి పర్ఫెక్ట్గా ఉన్న ఎగ్ ఇట్లా రావాలి కదా. ఎవరికైనా మనకు ఎగ్ కరెక్ట్గా ఉంటే ఒక పచ్చ సొన్న, తెల్ల సొన్న ఇట్లా వస్తుంది మనకి. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ ట్రేలో బాగున్నాయా ఏమి?
ఇక చూడండి, ఇది ఏం ఎగ్ లోపల చూడండి ఫామ్ అయింది, అది బేబీ ఫామ్ అయిన ఎగ్. ఇది చూడండి ఎట్లయిందో, ఇది ఎగ్. ఓకే, జనరల్గా ఇది బేబీ ఫామ్ అయ్యే టైం ఇందులో వచ్చేసింది. ఇది మంచిగా ఉంది కదా, ఇందులో వేసేద్దాం. కంప్లీట్గా ఎట్లుంది చూడండి, ఇది అవిసిపోయింది. ఇంకొకటి చూద్దాం, ఏదో తేడా కనపడుతుంది నాకు. ఇక చూడండి, నాకు తెలిసి లోపల బేబీ ఫామ్ అయిపోయింది. నల్ల కనపడుతుందా మీకు? ఇది ఎగ్ లోపల బేబీ ఫామ్ అయిందా ఏందనే నాకు తెలియట్లేదు. వాసన అంటే భరించలేనంత స్మెల్. ఇదొక రకంగా అవిసిపోయింది, ఇదొక రకంగా అవిసిపోయింది. ఇది కరెక్ట్గా ఉన్నాయి. అందులో కూడా ఒకటి కొంచెం కొంచెం పోయినది అందులో వేసేసినాం మనము. ఓకే, ఇదొక ఇంకొక 3-4 ఉన్నాయి, ట్రై చేద్దాం ఏ కేటగిరీ కిందకి పడుతుందో. ఇది అవిసిపోయింది చూడండి, ఇది ఈ కేటగిరీ. అసలు ఎట్లా వస్తుంది అంటే స్మెల్ భయంకరంగా ఉంది. 1 మోర్ చూడండి. ఫైనల్లీ ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళ కొడతా, మీకే చూపిస్తా. ఇది లాస్ట్ చూడండి, ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది కింద గడ్డగట్టినట్టుంది. ఓకే, విచ్ ఇస్ ఫైన్. ఇది ఉందా అని కొనుద్దాం. ఇది సంసారం. ఓకే, చూడండి మొత్తం అయిపోయినాయి. సో ఇదన్నమాట విషయం. జనరల్గా ఏంటంటే మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చినప్పుడు ఎప్పుడైనా పాడైపోతుంటే వాటిని పడేస్తాము. ఓకే, అవి ఏంటంటే జనరల్ ఓకే ఒకటి పాడైపోయిందంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా వాటర్లో వేసి చెక్ చేసుకొని పైన తేలినవి పడేసి కింద ఉన్నాయి వాడుకుంటాము, బాగున్నాయి అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎగ్స్ అన్నీ వాటర్ కిందికి వెళ్ళిపోయినాయి, పైన తేలట్లేదు. అంటే మనం మంచిగా ఉన్నాయనే ఫీలింగ్తోనే ఉన్నాం, మంచిగా ఉన్నాయని వాడుకుంటున్నాం. తీరా కొట్టి చూస్తే ఇది విషయం అనమాట. అంటే తెలియట్లేదు. అంటే మన చిన్నప్పటి చదువులో మన వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మన వాళ్ళకి ఇట్లా ఎగ్స్ని ఇట్లా చెక్ చేయాలన్న పద్ధతులు అన్నీ తప్ప, అంటే చిన్నప్పటి పాఠాలు తప్ప ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరికే ఈ ఎగ్స్ నాకు తెలియట్లేదు. ఏ ప్రాసెస్తోన వాళ్ళు సూపర్ మార్కెట్కి సప్లై చేస్తున్నారో, మరి ఎంతమంది ఇట్లా సఫర్ అయినరో, ఎంతమంది ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేసిందో తెలియదు. 3 ట్రేలు తెస్తే 3 ట్రేలు కూడా సేమ్ ఇష్యూస్, సేమ్ ప్రాబ్లమ్స్ అనమాట విషయం అది. సో జాగ్రత్తగా ఉండండి, గబుక్కున వేయకండి. అవసిపోయినాయి మంచిది కాదు, అస్సలు మంచిది కాదు మనకి. మరి ఇంకొక పద్ధతి ఏమైనా ఉందా? గుడ్లు మంచిగా ఉన్నాయి పాడైపోయినాయి తెలుసుకోవడానికి ఈ నీళ్ళల్లో వేసే మెథడ్ కాకుండా ఇంకేమైనా మెథడ్ ఉందా? వెయిట్ పర్ఫెక్ట్గా ఉంది, మళ్ళీ లైట్ వెయిట్ అట్లా లేదు. ఇప్పుడు ఆ పక్కన ఫస్ట్ పైన తేలింది కదా, లైట్ వెయిట్ ఉంది అప్పటికి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా లిక్విడ్ అంతా వెళ్ళిపోయింది. బట్ ఇవి మాత్రం మామూలు ఎగ్స్ లాగానే వెయిట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, నీళ్ళల్లో వేస్తే లోపలికి పోయినాయి, పైకి తేలలేదు. కొట్టి చూస్తే మాత్రం ఇది పరిస్థితి అనమాట. ఏదో మామూలు ప్లేస్లలో ఇంకో రోడ్డు పక్కన నేను కొనలేదు, ప్రీమియం సూపర్ మార్కెట్లో కొన్నా. వాళ్ళను బ్లేమ్ చేయడానికి లేదు కాబట్టి నేను పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. మీ ఎగ్స్ ఇట్లున్నాయి, జాగ్రత్త చూసుకోండి అని మాత్రం చెప్తాను నేను. ఇదన్నమాట విషయం. మీరు జాగ్రత్త,
ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటివి? ఏమనాలి వీటిని? ఆర్టిఫిషియల్ ఎగ్స్ అనాలనా, లేకపోతే తయారు చేస్తున్నారా, ఇంకేమైనా ఎగ్స్ అనాలనా? చాలామంది వింటున్నాం కదా ఆర్టిఫిషియల్ ఎగ్స్ తయారు చేస్తున్నామని, అలాంటిది ఏదన్నా, లేదంటే కోళ్ళకి ఇచ్చే కెమికల్ ఇంజెక్షన్స్ వల్ల ఈ రియాక్షన్ అనొచ్చా? అంటే వాటికి ఇచ్చే కెమికల్ ఇంజెక్షన్ అన్నీ కూడా వాటికి ఎఫెక్ట్ అయ్యి ఎగ్స్ కూడా వాటికి సహజత్వాన్ని కోల్పోయి ఆర్టిఫిషియల్గా ఇట్లా తయారవుతున్నాయా? ఏం తెలవట్లేదు. అందరికీ అవేర్నెస్ వస్తుందని, జాగ్రత్తగా ఉంటారని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. టేక్ కేర్ అండ్ 1కి 2 సార్లు ప్రతిదీ చెక్ చేసుకోండి. ఎక్కడ కొంటున్నాం అనేది కాదు, కానీ ఎట్లాంటి ప్రోడక్ట్ కొంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఎగ్స్ అనేది పిల్లలకు బలం అని, మనకు కూడా ప్రోటీన్ అనేసి చాలా మంది ఎగ్స్ తీసుకుంటాము. ఈవెన్ నేను నాన్ వెజ్ తినను, నాన్ వెజ్ మానేసి చాలా ఇయర్స్ అవుతుంది, అయినా సరే ఎగ్ తీసుకుంటాను నేను. సో దాని సిచ్యుయేషన్ ఇదనమాట. ఏం అర్థం కావట్లేదు కొన్నిసార్లు, అంతే విషయం. అంటే నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అనిపించి మీ ముందుకు తెచ్చిన ఈ ఇష్యూను. పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు నా డౌట్ని మీరు తీరవాలా? చదువుకున్న చదువులు తప్ప సూపర్ మార్కెట్లో దొరికిన ఎగ్సే ఒప్ప? ఇది క్వశ్చన్. నేను ఆన్సర్ ఇవ్వండి. ఇదనమాట విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా ఇలాంటి వీడియోస్ను దయచేసి ఫార్వర్డ్ చేయండి. అందరికీ వెళ్ళాలా, వాళ్ళు చెక్ చేసుకోవాలా, జాగ్రత్తగా ఉంటారు. హెల్త్ పరమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది విషయం అనమాట. ఓకేనా? బాయ్.